ఈ పూట నేను కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 6వ అధ్యాయం, నిర్గమాకాండం 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు చూడండి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. మరలా చదువుతున్నాను ఆ మాటని. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. చూడండి, ఈ వాక్య భాగంలో శ్రేష్టమైన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుందును. రెండవది, మీకు దేవుడినై ఉందును. చూడండి, ఇక్కడ నేను మీకు నాయకుడనై ఉందును అనుంటే ఎలా ఉండేదో నాకు తెలీదు. లేకపోతే మరొకటి అనుంటే ఎలా ఉండేదో నాకు తెలీదు. కానీ సుస్పష్టంగా శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను మీకు దేవుడినై ఉందును అంటే ఇంకా అంతకు మించిన స్థానం ఇంకొకటి లేనే లేదు. దేవుని కంటే అధికమైన స్థానం, దేవుని కంటే ఉన్నతమైన స్థానం, దేవుని కంటే ఉత్తమమైన స్థానం, ఉన్నతమైన స్థానం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. దేవుడు అంటే సృష్టికర్త. దేవుడు అంటే పవిత్రతను నేర్పగలిగిన వాడు. దేవుడు అనంటే స్థాపించగలిగిన వాడు. దేవుడు అనంటే నడిపించగలిగిన, పోషించగలిగిన సర్వశక్తి గలవాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడంట. మనల్ని ఆయన ప్రజలుగా చేర్చుకుంటాడంట. ఆయన మనకు దేవుడై ఉన్నప్పుడు ఇక మనకేంటి కొద్దువా? చాలా సందర్భాల్లో మనం ఏ తోడు లేని వారమై, ఏ నీడ లేని వారమై, ఏ ఆధారాభిమానాలు పొందుకోలేని వారమై దిక్కులు చూస్తుంటాం. ఎవరైనా వస్తారేమో, ఏదైనా ఇస్తారేమో, ఏదైనా చేస్తారేమో అన్నట్లు మన దృష్టి మనుషుల మీద వెళుతుంది. మన మనసు ఎందుకో మనుషుల సహాయం కొరకు అరులు చాస్తుంది. అందుకే ఆయా సందర్భాలలో ఆయాసపడిపోతుంటాము, ఎక్కసపడిపోతుంటాము, విసుగు చెంది, విరక్తి చెంది, అలసి సొలసి సొక్కిపోతూ జీవితం మీద కూడా విరక్తి కలిగి అగాయిత్యాలకు పాల్పడుతుంటాము. కానీ ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకు దేవుడై ఉన్నప్పుడు ఇక మనము వేరే దిక్కు చూడవలసిన, వేరే వైపు చూడవలసిన అవసరము ఎందుకుంది అనేది మనం వివేచించాలి, మనం ఆలోచించాలి. ఒకవేళ ఇంతవరకు మీ అవసరతల కొరకు కానివ్వండి, మీ అక్కర్ల కొరకు కానివ్వండి, సహాయం కొరకు కానివ్వండి, దేని కొరకైనా ఎవరి మీదనైనా మీ దృష్టి మరలించి ఉంటే, ఈ రాత్రి ప్రభు నీతో సుస్పష్టంగా చెప్తున్న మాట, నేను నీకు దేవుడనై ఉంటాను. నిన్ను నేను ప్రజలుగా, మిమ్మలను నేను ప్రజలుగా చేర్చుకుంటాను. ఆయన ప్రజలకు ఆయన దూరంగా ఉండడు కదా, ఆయన ప్రజలకు ఆయన ముఖం చాటువేయడు కదా, ఆయన ప్రజలకు ఆయన దూరాన ఉండి ఆయన చాటున మాటున తిరిగేవాడు కాదు కదా. ఆయన ప్రజలకు ఆయన ఏం చేయగలుగుతాడో, ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. ఆయన ప్రజలు కనుక. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో మీ ప్రజలు ఉన్నారు, మీ జనం ఉన్నారనుకోండి. వాళ్ళ నోరు కొట్టి పక్కింటికో, వెనకింటికో, ముందింటికో, లేకపోతే తెలిసిన వాళ్ళకో ఎవరైనా ఆకలి తీర్చడానికి, వాళ్ళని సంతృప్తి పరచడానికి ముందుకు వెళ్తారండి? లేదు. అంత మరీ దాన ధర్మ కన్నులు ఎవరేమీ లేరు. వాళ్ళు తినగా, వాళ్ళు అనుభవించగా, వాళ్ళు భుజించగా ఇక మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో పూట కూడా ఉంచుకొని మూడో పూటకు పాసిపోతే ఇంక తినలేవని అనుకుంటే అప్పుడేం చేస్తారు? మాయ్ ఇడ్రా, తీసుకెళ్ళి తినండి, పండగ చేసుకుపోండి, ఏది పాసిపోయింది దాంతో. ఇది మన దాతృత్వం. ఒకవేళ అటు ఇటు ఉన్నప్పటికీ ఈ రాత్రి మీ దృష్టిని ఆయన వైపు తిప్పితే ఆయన మీకు దేవుడై ఉంటాను అంటున్నాడు కదా. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, నేను మీకు దేవుడినై ఉంటాను అన్నాడే, ఆ దేవుడు ఎలాంటి వాడు? అంతే కదండి. ఇప్పుడు నాకంటే బలహీనుడు ఎవడన్నా వచ్చి
నేనున్నానులే భయపడవాకో అన్నాడు అనుకో నాతో, ఇంక జాలిలో పోరంటి పోయి పడుకో నిద్రపో అంటాను. నాకంటే శక్తిహీనుడు, నాకంటే భక్తిహీనుడు, నాకంటే ఏమి చేతగాని అసమర్థుడు నాకు సహాయం చేస్తాను అని అభయహస్తం చాపితే నేనేమంటాను? ఆడు ఏమి నాకు సహాయం చేయగలుగుతాడు రా, ముందు ఆడు చూసుకుంటే బాగుంటుంది కదా అంటాను. మరి మన దేవుడు, నేను మీకు దేవుడనే ఉంటాను, మిమ్మల్ని ప్రజలుగా చేర్చుకుంటాను అని అంటే ఆ దేవుడిని గురించి లేఖనాలు ఏమని చెప్తున్నాయి? ఎలాంటి దేవుడు ఆయన? మొదటిది పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు అందులో వ్రాయబడిన మాట చూడండి. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఎంచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. వాగ్దానము చేసిన దేవుడు ఎలాంటి దేవుడు అంట? అందరు చెప్పండి. నమ్మదగిన వాడని ఎంచి. అంటే మన దేవుడు, నేను మీకు దేవుడనై ఉంటాను అని అన్నాడే, ఆ దేవుడు ఎలాంటి వాడు? మొదటి అనుభవం నేను మీకు చెప్పనా, ఆయన నమ్మదగిన దేవుడు అంట. నేను మిమ్మల్ని స్వతంత్రంగా ఒక మాట అడగచ్చా ఏంటి? మిమ్మల్నిగా ఎవరిని అడుగుతానేంటి? ఈ లోకంలో మనకు కొన్న వాళ్ళు ఎందరో ఉన్నారు కదండి, భుజాల మీద చేతులు వేసే వాళ్ళు ఉన్నారు కదండి, మన ఇంటికి వస్తూ పోతున్న వాళ్ళు ఉన్నారు కదండి, అమ్మ మనకు కొండంత అండ అని పేరు పెట్టబడిన ప్రజలు ఉన్నారు కదండి. మీరు యథార్థంగా చెప్పండి, మీకు పరిచయమైన వాళ్ళలో ఎవడైనా అయ్యా వీడు నమ్మదగిన వాడయ్యా అని ఒకరి పేరు చెప్పండి చూద్దాం. మిమ్మల్ని కన్నవాళ్లే కావచ్చు, మీ కడుపును పుట్టిన వాళ్లే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా. ఎందుకంటే కఠోరమైన కషాయ లోకం, విషము చిమ్ముతున్నటువంటి అంధకారమయమైన ఈ భ్రష్టమైన లోకపు అనుభవాలు ఎలా ఉన్నాయంటే ఎవరిని అంతము వరకు కూడా నమ్మలేని పరిస్థితి. ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని అయోమయం మనల్ని ఏలుబడి చేస్తున్న సంగతి వాస్తవం కాదంటారా? ఏంటండి? కొడుకు భార్య అంటే కొడుకు ఆడు భార్య ఇద్దరు కలిసి వృద్ధాప్యంలో మంచం పట్టుకొని ఉన్న ముసలాయనండి, మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, నేను చూశానండి ఆ వార్తని. వార్తాపత్రికల్లో కూడా వేశారు, న్యూస్లో కూడా చెప్పారు. అందుకే నేను పబ్లిక్గా చెబుతున్నా. కొడుకు తన భార్యతో కూడా కలిసి కన్న తండ్రిని చితకబాది చంపేశాడండి. చంపేశాడు. ఎవర్రా ఈ ముసలాయన చంపేసింది అని అంటే ఆ ముసలాయన కన్న కొడుకే. ఎవరు లేని సమయాన్ని చూసుకున్నారు, తలుపు వేశారు, కర్రతో చింతగా బాధి చంపేస్తే ఎందుకు చంపేశారు అట్లా అంటే ఏదో కారణం. అరే కన్న కొడుకుని కన్న బిడ్డని నమ్మలేని పరిస్థితులు వస్తే, ప్రేమను పంచి జీవితాంతం నీతోనే ఉంటాను అన్న భర్త భార్యల మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తే ఎవరు నమ్మాలో అర్థం కాని కఠోరమైన పరిస్థితులు అయితే ఈరోజు ఎవరు నమ్మదగిన వాళ్ళండి? నేను ప్రేమించాను, నీ కొరకు నా ప్రాణం ఇచ్చేస్తా, నువ్వు కాదంటే నూతులో దూకేస్తా, ఐ లవ్ యూ అన్నాడంట ఒక పాశుమొఖముడు. ఆ పాశుమొఖముడు ఆ మాట అంటే ఈ సాంబార్ మోఖం ఉంది ఆడంట పడ్డది. ఏం చేశాడో తెలుసండి, నీతో మాట్లాడాలి, నేను చాలా విషయాలు ఉన్నాయని చెప్పి పొలంలోకి తీసుకెళ్ళి, పొలంలోకి ఎక్కడో ఎవరు లేని ఆ పొలం దగ్గర పొలంలో ఏం చేశాడు, పీక నొక్కి చంపేశాడండి. ఇది నాకు ఒక్కడికే కనబడే సంగతి కాదు, నేను ఒక్కడిని తెలుసుకున్న సంగతులు కాదు, యావత్ ప్రపంచంలో ఈ రోజున హల్చల్ చేస్తున్న వార్తలు ఇవి.
నా ప్రియ సహోదరులారా, నరబలాడుతున్న ఏ నరుడు కూడా ఈ రోజున నమ్మదగిన వాడు కాడు. ఎవరిని నమ్మడానికి ఈ రోజున మనసు స్థిరపరచుకోలేని పరిస్థితులు వాటిల్లే. ఇక రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఒకప్పటికి ఇప్పటికే పరిస్థితులు ఇంత పెనుమార్పు చోటు చేసుకున్నాయి. అనురాగం లేదు, మమత లేదు, ఆప్యాయతలు చచ్చిపోయాయి. కన్న తల్లిని, కన్న తండ్రిని, కడుపును పుట్టిన బిడ్డలని, రక్తాన్ని పంచుకొని పుట్టిన అనంతములని ఈ రోజున ఆ బాంధవ్యాలు మంట కలిసిపోయాయి. రాక్షసత్వం ప్రత్యక్షమైంది. రాక్షసత్వంతో మనిషి ఈ రోజున అహంకారపు మత్తు, డబ్బు ఎత్తుతో విర్రవిగుతూ మనిషిలో ఉండవలసిన మానవత్వాన్ని చంపుకొని బ్రతుకుతున్నాడు. మనిషి మనిషిగా కాకుండా, సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా కాకుండా, మానవత్వంలో ఉన్న మాధుర్యం ఎరుగని గుడ్డితనంలో బ్రతుకుతున్నాడు. ఓ అనురాగాన్ని హృదయానికి పెట్టాడు ప్రభువు. ప్రేమ ఆప్యాయతల్ని మనసుకి ఇచ్చాడు ప్రభువు. సాటి మనిషిని ప్రేమించమని, సాటి సహోదరుని హక్కుని తెచ్చుకోమని, నిన్నువలని పొరుగువారిని ప్రేమించమని నేర్పాడు ప్రభువు. కానీ ఈ రోజున అలాంటి బోధలు సమాజానికి నచ్చట్లే. అలాంటి సుబోధలు ఈ రోజున ప్రపంచపు ప్రజలకి బుర్రకెక్కట్లే. మతానికి వాటిని అంటగట్టారు, మతానికి ముట్ట చెప్పారు. మనిషిగా కాకుండా స్వార్థప్రియుడై బ్రతుకుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ రాత్రి నేను ప్రకటించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే నమ్మదగిన దేవుడు. ఎందుకని? యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వాక్యంలో మనం చదువుతామండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఎవరంటండి ఆయన? చెప్పండి, ఎవరండి ఆయన? నీ పాపాలు ఒప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూసేవాడు కాదండి. ఇప్పుడు మన సంగతి ఒకరికి ఎవరికైనా తెలిసిందనుకో, రేపటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు? ఏంటి, మనల్ని చూడగానే నిన్న మొన్నటి దాకా బళా బళా అన్నారు, భుజాల మీద చేతులు వేశారు. కానీ ఈ రోజున మన వీక్ పాయింట్ వాళ్ళకి తెలిసిందనుకో, మన బలహీనత వాళ్ళకి తెలిసిందనుకో, మనలో ఉన్న శక్తిహీనత వాళ్ళు గుర్తించారనుకోండి, ఆ మరుసటి రోజు నుంచి ముందు రోజు పలకరించినట్టుగా ఉండవు పలకరింపులు. మీకు అర్థమైందా? నిన్న మొన్న మాట్లాడినట్లుగా ఉండవు. మాటలో మార్పు వచ్చేస్తుంది, చూపులో మార్పు వచ్చేస్తుంది, మనతో మింగిలి అయ్యే అనుభవాలలో మార్పు వచ్చేస్తుంది. ఇక టోటల్ చేంజ్. కానీ ఈ నమ్మదగిన దేవుడు ఎలాంటి వాడయ్యాలంటే, మీరు మీ పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడంట? మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఏ కొట్టు, స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తాడంటండి ఆయన? పవిత్రులుగా చేస్తాడంట, పవిత్రులుగా చేస్తాడంట. ఏ పాపం మనం లొంగదీసి, ఏ పాపం మనల్ని బానిసగా చేసి, ఏ పాపం సమాజంలో నిలవలేని పరిస్థితికి మనల్ని తీసుకుని వచ్చిందో, ఆ పాపములో నుంచి విడిపించి, రక్షించి, తప్పించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగాన్ని శుద్ధి చేసి, మన స్వాభావికమైన గుణగణాలలో పెను మార్పును తీసుకుని వచ్చి, మన బానిసపు బ్రతుకులో నుంచి ఆ కట్లను తెంచి, ఆ వంగిపోయిన ఆ దరిద్రత, ఆ శాపంలో నుంచి మనల్ని రక్షించగలిగిన ఆశ్రయం, ఆధారం ఇంకేమైనా ఉందా? ఇంకెవరినైనా నమ్మి వెళదామా? ఇంకెవరినైనా నమ్మి వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్దామా?
ఎప్పుడు కొంప ముంచేస్తారో మనకు తెలియదు, ఎప్పుడు జెండా ఎత్తేస్తారో చెప్పరేంటి, మనకు తెలియదు. ఎప్పుడు మనల్ని నడిమీదలో నగ్గుబాట్లు చేస్తారో మనకు తెలియదు. ఎవరిని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అపవిత్రతను పోగొట్టమని, మనల్ని పవిత్రులుగా చేయమని, మన పాపములు క్షమించమని, మనం కట్టి ఉన్న కట్ల నుంచి విడిపించి తప్పించి రక్షించమని ఎవరి పాదాలు పట్టుకోవడానికి ఏ వ్యక్తి నమ్మదగిన వాడు కానే కాడు. ఏ వ్యక్తి నమ్మదగిన వ్యక్తి లేడండి. ఇంకొకరు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పాదాలు పట్టుకోవచ్చు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినిపించుకోవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నా దేవుని వాక్యాన్ని బట్టి ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు ఎంత పాపములో ఉన్నా, ఎంత అవిధేయతలో ఉన్నా, ఎంత అక్రమములో ఉన్నా, ఏ పాపము చేత ఏడవబడి శాపాలు అనుభవిస్తూ ఉన్నా, నీకు నమ్మదగిన దేవుడు ఒకే ఒక్కడు ఆశ్రయం. నువ్వు పిలిచిన వెంటనే పలికేవాడు, కన్నీళ్లు కార్చగానే నీ కన్నీళ్లను తన స్వహస్తాలతో తుడవగలిగిన వాడు, నిన్నుగా అర్థం చేసుకొని, నీ మనసులో ఉన్న మర్మములను తెలుసుకొని, నిన్నుగా అర్థం చేసుకొని, నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపించి, నిన్ను రక్షించి తప్పించే శక్తి గల దేవుడు. ఆయన తప్ప నమ్మకమైన వాడు ఈ లోకంలో ఎవడు లేడు. నేను శుద్ధినిగా చేస్తాడు. అంతేకాదు, మీరు చూడండి, ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఈ 11వ కొరింథీ మొదటి పత్రికలో 10వ అధ్యాయం 13వ వాక్యం చదివినప్పుడు ఏంటంట, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత మట్టుకే. అంటే ఆ నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శుద్ధినిగా చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధునిగా మాత్రమే కాదు, నీకు కలిగిన ఆ శోధనలలో ఏం చేస్తాడంటే ఆయన, నేను చెప్తానుండు, అంతేకాదు నేను చెప్తా. ఆ శోధనలలో కింద వాక్యం ఏముంటుందంటే, తప్పించుకునే శోధింపనీయుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా మార్గమును కలుగు చేస్తాడంట. కొట్టండి గట్టిగా, చప్పట్లు వేసేకి. సచ్చిదప్పుడు కొట్టమన్నానా, గట్టిగా కొట్టమన్నానా, దేవునికి మహిమ కలిగేటట్లు కొట్ట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. షార్ప్ ఎక్కువ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ శోధన కలిగిన వేళ, ఆ ఇరుకు కలిగిన వేళ, ఆ శ్రమ కలిగిన వేళ, ఆ శోధనలో నుంచి తప్పించుకునే నలుగుతుందిరా, నలగాల, చెంతకాయ పచ్చడి నలగొట్టాలి పనికి మాలిన దాన్ని. లేకపోతే నా మీద సడికి చెప్తుందా, నాతో పెట్టుకుంటే అంతే. మనం కొంచెం ముఖం వాడిందనుకో, మన ముఖం కాస్త చెప్పండి మెత్తబడిందనుకో, మనం చూసి నవ్వుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మీరు నిజం చెప్పండి. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అని దగ్గరకు వచ్చి, ఇదిగో ఓ పని చేయి, నువ్వు శోధనలో ఉన్నట్టున్నావు కదా, ఈ శోధన తప్పాలంటే ఈ మార్గం ఎంపిక చేసుకో, ఈ నిర్ణయం తీసుకో, ఇలాగ చేసుకో, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు నీడగా ఉంటా, నేను జంటగా నడుస్తా అని మనకు ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించి తప్పించి ఆ శోధన తప్పించుకునే మార్గం చెప్పే మహానుభావులు ఈ లోకంలో ఎవరు ఉన్నారండి? నాకు బాగా తెలిసిన సంగతి, నన్ను తొలిచి వేసే ఒక విషయం చెప్పనా. భర్త లేదు ఒక సహోదరికి, ఆ సహోదరికి ఒక కొడుకున్నాడు, ఆడికి మెదడువాపు జబ్బు వచ్చింది. వస్తే హైదరాబాదులో ఏదో నిమ్సో ఏదో ఉందంట కదా హాస్పిటల్ ఒకటి, అక్కడికి తీసుకెళ్ళమన్నారు. ఇక్కడెక్కడ నయం కాదు, అక్కడికి తీసుకెళ్ళిపోమన్నారంట. పాపం పేదరాలు.
సరేనని బిడ్డను బ్రతికించుకోవడానికి అని చెప్పి ఆమె ఆ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది. పాపం వాళ్ళు చాలా ట్రీట్మెంట్ చేశారు. చాలా ట్రీట్మెంట్ చేస్తే లక్షలు ఖర్చు అయ్యాయి. వాళ్ళు చెప్పారమ్మా, మేము చేయాల్సిన ప్రయత్నం ఏం చేస్తాం, 50-50. ఇలాంటి కేసు ఎక్కడ చేర్చుకోరు, ఎందుకంటే అంత సివియర్ అయిపోయింది. కానీ మేము చేర్చుకుంటున్నాం, మా ప్రయత్నం మేము చేస్తాం. అయినప్పటికీ కూడా 50-50, అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు, అయ్యా ఏదైనా మీరు చేయండి అంటే చేర్చుకున్నారు. లక్షలు ఖర్చు పెట్టేసింది, చేతిలో చిల్లు గవ్వ లేకుండా పోయింది. ఇక ఏం చేయాలి? పైసలు లేవని బిడ్డను చంపేసుకుంటుందా, బిడ్డను వదిలేసుకుంటుందా? ఏం చేయాలో అర్థం కాక తిన్నగా వచ్చింది వాళ్ళ అన్నగారి దగ్గరికి. సొంత అన్నండి, రక్తాన్ని పంచుకుని పుట్టిన అన్న దగ్గరికి వెళ్ళి ఏడ్చిందంట. నడిస్తే అమ్మాయి ఏంటి ఏమైంది, ఎట్టుంది వాడికి? అన్న నాకు నా బిడ్డ పరిస్థితి ఇట్లా ఉంది, భర్త చూస్తే లేడు, బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, నా చేతిలో చిల్లుగా అవ్వలేదు, నా పరిస్థితి ఏం కావాలో అర్థం కావట్లేదు, నా బిడ్డను నేను బ్రతికించుకోవాలన్నా అని బోర్ని ఏడిస్తే చెల్లించట్లేదంటండి వాళ్ళ అన్న. సరే ఆఖరికి అడిగింది, ఏం లేదన్నా కొంచెం నాకు పైసలు సహాయం చేస్తే నా బిడ్డను నేను బ్రతికించుకుంటాను, నా బిడ్డ నాకు తోడుగా ఉంటాడు. ఇంకా ఈ పాప ఆ వేడి పంత ఇంత కాదు, నా బిడ్డను కూడా నేను పోగొట్టుకుంటే నేను ఒక్కదాన్ని ఏం చేయాలి అని ఏడిస్తే సాయంకాలంకి ఏం చేశాడు తెలుసా అండి? అన్నే తోబుట్టిన అన్నే సాయంకాలంకి ఏం చేశాడు తెలుసా? ఆమె అడిగిన అమౌంట్ ఇచ్చి కాగితం మీద సంతకాలు పెట్టించుకున్నాడంటండి. ఏమని? ఈ డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోతే నా ఇంటిని సొంతం చేసేస్తాను, నా ఇంటిని ఇచ్చేస్తాను. దాన్ని ఏమంటారు బయట మనకు తెలియదులేండి. ఏంటి తనకన్నా ఏమంటారుగా? నువ్వు అడిగినప్పుడు నేను డబ్బులు ఇవ్వలేకపోతే అయ్యా తాకట్టు. వెరీ గుడ్, ఇంటిని తాకట్టు పెట్టించుకున్నాడండి. మీకు ఇంకా మాట చెప్పనా, ఇస్తూ అంటాడంటమ్మా, నా డబ్బులు అనుకుంటావేమో, నావి కాదు. మరి నీ కాకపోతే నీ పేరెంట్ ఎందుకు రాయించుకుంటున్నావు ఇంటిని? ఇదండి, ఇది. సరే ఒక మాట చెప్తాను, బాధాకరమైన మాట తలంచుకుంటే నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. ఆ డబ్బు తీసుకుని వెళ్ళింది పాపం ఆవిడ అక్కడికి. బాధాకరమైన విషయం చెప్పుకోలేను, ఎందుకంటే అలాంటి పరిస్థితి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసింది, ఇల్లు వాకిలు అన్నీ తాకట్టు పెట్టేసి తీసుకెళ్ళి పెట్టేసింది. కానీ ఆఖరికి ఆ బిడ్డ బ్రతకలేదండి. పుట్టెడు దుఃఖంతో కొంగిపోయి అలాగే నలిగిపోయి ఆమె శవాన్ని తీసుకొచ్చుకొని పాతి పెట్టుకుంది. అయిపోయిందా? 4 నెలలు అయిందండి. 4 నెలలు. మానవత్వం ఏమైందో మనకు అర్థం కాదండి. 4 నెలలు అయిన తర్వాత గొంతు మీద కూర్చున్నాడు. ఇస్తావా సస్తావా డబ్బులు? అన్నా, నా బిడ్డను పోగొట్టుకుని 4 నెలలు అయింది, నాకు ఇంకా గుండె తడి ఆగలా, నా గుండె కోత ఆగలా, నేను దిక్కుమాలిన దాన్ని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు తోడు నీడ లేకుండా పోయింది, నా బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం నా గుండెలో ఇంకా ఆగలా, కాస్త ఆగన్నా. ప్రియ సహోదరులారా, గొంతు మీద కూర్చొని నువ్వు డబ్బులు ఇవ్వలేవులే కానీ ఏం చేసిస్తావు నువ్వు, అన్ని లక్షల రూపాయలు ఇచ్చే స్తోమత నీకు ఎక్కడుంది అని గొంతు మీద కూర్చొని ఆ ఇంటిని తన మీద రాయించేసుకున్నాడండి. ఆ ఇంటిని నిర్దాక్షిణంగా ఆ ఇంటిని తన మీద రాయించేసుకున్నాడు. ఆ సహోదరి దేవుని మందిరానికి వచ్చి కుమిలి ఏడ్చేది. ప్రియమైన వారలారా, చూడండి, ఇప్పుడు శ్రమ కలిగింది, శోధన కలిగింది, ఇబ్బంది కలిగింది, పుటమ వేయబడుతున్నాం. ఆ సమయాన మన ప్రక్కన నిలిచి తప్పించే మార్గం చూపించే నాథుడి లోకంలో ఎవడున్నాడు? మనల గురించి ఆలోచించి, మనల గురించి తీక్షణంగా వివేచించి, అయ్యో ఈ కుటుంబానికి ఈ సమయంలో ఏం చేయాలి, ఈ కుటుంబం ఏం చేస్తే బాగుపడుతుంది, ఈ వ్యక్తి ఎలాగ నిర్ణయం తీసుకుంటే ఆశీర్వదించబడుతుందని మనల గురించి ఆలోచించేవాళ్ళు ఎవరున్నారండి? అంత సమయం మన మీద వెచ్చిస్తారా? అంత తీక్షణంగా మనల్ని గుండెల్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆలోచించి
మనమున్న ఆ ఉచ్చులలో నుంచి, మనమున్న శ్రమలలో నుంచి, మనకున్న శోధనలో నుంచి మనల్ని విడిపించే మార్గం ఎవరన్నా మనకు సహాయం చేస్తారా? ఏమంటారు? మేమేం చేయగలమండి? ఏదో నీ తలరాతట్లాగా అంటారే కానీ, రాత గీత అని చెప్పి దాటుకుపోతారే కానీ ఎవరు రారు. మనం కృంగిపోతుంటే, నలిగిపోతుంటే చాటుకెళ్ళి నవ్వుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నేను ఇంకా ఒక మాట కూడా నా అనుభవం చెప్తానండి. మన మందిరంకి వస్తుంది ఒక సహోదరి, ఒక రేకులిల్లు, చిన్న రేకులు, ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇంతిల్లు అండి, కట్టుకొని ఓపెనింగ్కి ప్రార్థన చేయడానికి రమ్మనిది నన్ను. వెళ్ళా. మీరు నమ్మండి, నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా. నేను వెళ్ళి కూర్చున్నాను, కాఫీ ఇచ్చింది తాగుతున్నాను, ప్రార్థన చేయాలి. ఆ సహోదరి వచ్చి నా ఎదుట నిలిచింది. ఎంత ఏడ్పేడ్చిందంటే అంత ఏడ్పేడ్చిందన్నా. పెళ్ళైన నాటి నుంచి ఇదిగో ఈ 23 సంవత్సరాలు పడరాని పాటలు పడ్డానన్నా. సొంత ఇల్లు లేక, అద్దెండ్లలో అద్దె కట్టుకోలేక, చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఇదిగో పిల్లల్ని పెట్టుకొని చిన్న చిన్న పూరి గుడిసెల్లో వర్షం వచ్చిందంటే ఇంట్లో ఉండే పాత్రలన్నీ ఇంట్లో అంతా నేను పరిచేయాలి. ఇల్లు కారుతుంది. వర్షం వస్తుందంటే గుండె ధర, అన్నం తినే కంచాలు, గ్లాసులు, పళ్ళాలు, కప్పులు అన్నీ కూడా ఎక్కడ కారితే అక్కడ పెట్టుకోవడం, నీళ్ళు ఎత్తి పోసుకోవడం. ఇదిగో ఇది నా బతుకు. కన్నీరు మున్నీరుగా ఏడ్చాను ప్రభు సన్నిధిలో. నాయనా, ఈ దీనురాలు జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ కష్టాల కడలలో నాకు నువ్వు తోడుగా ఉండు నాయన. నేను అభాగ్యురాలని, నా వైపు నువ్వు చూడవయ్యా అని నేను అనేక సంవత్సరాలు ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితం దేవుడి రేకులు ఇచ్చాడన్న సొంతిల్లు. ఆమెకి ఎంత కృతజ్ఞత. దేవుడిచ్చాడన్న ఈ సొంతిల్లు, దేవుడిచ్చాడన్న సొంతిల్లు అని ధారలుగా కన్నీళ్లు కార్చి ఆమె కృతజ్ఞత తెలుపుతుంటే నేను ఆశ్చర్యంగా చూశాను. ఎందుకంటే గాయపడిన గుండె దేవుడు చేసిన మేలు రుచి చూచినప్పుడు ఎలా ఆనంద బాష్పాలు రాలుస్తుందని నా కళ్ళతో నేను చూసి ఆశ్చర్యపడిపోతున్నాను. ఆమె కన్నీళ్ళు కార్చి అంతలో నేను కాఫీ తాగాను. ఆ కప్పు ఇచ్చాను ఆమెకి. లోపల పెట్టొద్దామని, నేను ఇచ్చిన కప్పు లోపల పెట్టొద్దామని అలా వెళ్ళింది ఆమె. ఆమె తమ్ముడు నా పక్కన నిల్చొని ఉన్నాడు. ఆమె ఏడుస్తుంటే చూస్తున్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట వెళ్ళిందో, వీడు నా ప్రక్కన నా తమ్ముడు అండి, వెంటనే ఆ మాట వెనక్కి తిరిగి వెళ్ళింది. అటు వెళ్ళిందో లేదు, వెంటనే నాతో అంటాడు, ఏమన్నా పాటగారండి, మా అక్క ఏదో ఇల్లు కట్టుకుందని ఉప్పొంగిపోతుంది, కానీ ఈ ఇంటి మీద ఎంత తప్పు ఉందో తెలుసా నీకు అంటున్నాడండి. ఒరే సొప్పు నాతోడా, ఈ ఇంటి మీద ఎంత తప్పు ఉందో నీకు తెలుసా అండి మాస్టర్ గారనే, ఆ మీద పెద్ద ఉప్పొంగిపోతుందా? ఇదిగో ఇది కుళ్ళిన సమాజం, కుళ్ళిన లోకం, కుళ్ళిన బంధాలు. అరే నా తోబుట్టువు ఇంత కన్నీళ్లు కారుస్తుందే, ఇంత కృతజ్ఞత కలిగి ఆమె కన్నీళ్లు కారుస్తుందే, నిజమే కదా, అన్ని కష్టాలు పడి కదా ఈ స్థితికి వచ్చింది అని సంతృప్తి చెందట్లే. ఇప్పుడు ఆ ఇంటి మీద అప్పు ఉంటే ఆడు నాకు చెప్పాల్సినంత అవసరం అంటే ఇప్పుడు అంత అవసరమా? అంటే వాడు మనసులో వాడికి ఎంత ఈర్ష్య, ఏదో రేకులింటికే ఇంకా బిల్డింగ్ కట్టి 4 స్టేర్లు వేస్తే వాడు కుములు అన్నం నీళ్ళు మానేసి సస్తాడేమో. మరి ఆ చిన్న రేకులింటికే వాడికి ఎంత ఈర్ష్య. వాడు అంటాడు ఎంత తప్పు ఉందో తెలుసు. నేను వెంటనే అన్నాను, రే ఎంత తప్పు ఉంటే నీకేంట్రా, ఎంత చేసిన దేవుడు అంత చేయడా? ఎంత చేసిన దేవుడు గొప్ప చేయడంటరా? మా దేవుడు మమ్మల్ని నవ్వులు పాలు చేసేవాడు కాదురా అన్నాను. ఆడికి తోక కోసినంత పనింది. ఆ రోజు మాడిపోయింది ముఖం. ఓ అమ్మో, ఈయన కూడా ఆంపక్షాన్ని అన్నట్టున్నాడే అనుకున్నట్టున్నాడు. నేను ఎలాగన్నాను, ఎందుకంటే ఆడితో శుతిమెత్తగా మాట్లాడకూడదు దుష్టుడితో. అందుకని ఎట్లా అన్నాను, ఎవా మా దేవుడు మమ్మల్ని నవ్వులు పాలు చేయడురా, ఇంత చేసిన దేవుడు అంత చేయడా, ఒకవేళ అప్పుంటే తీరుస్తాడారా దేవుడు, నీకెందుకు అంత బాధ అన్నాను. కావాలండా అంటున్నాడు పాజిమోహనుడు. నా ప్రియమైన సహోదరులారా,
నమ్మదగిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీవు శోధింపబడుతూ ఉంటే ఆ శోధన తప్పించుకునే మార్గం చూపిస్తాడు నీకు ఆయన. నువ్వు ఎలా బయటపడాలి, ఎలా నువ్వు ఉన్నతంగా బ్రతకాలి, ఎలా సాక్షిగా ఉండాలి, ఎలా ఆ శోధనలలో ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆయన నిన్ను ధైర్యపరిచి నీకు కావలసిన స్థైర్యాన్ని ఇచ్చి ఆ శోధనలలో నుంచి బయటకు వచ్చే తిన్నని మార్గం చూపిస్తాడు. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, కొట్టు గట్టిగా. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రె. అరే సత్యం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. గాఢంధకారపు లోయలలోనే సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢంధకారపు లోయలలోనే సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా భయమే పోయెనే, నా భారము తీరెనే యేసయ్యా. నా భారము తీరెనే, నా భయమే పోయెనే, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా కలి తీరెనే, నా దాహము తీరెనే యేసయ్యా. యేసయ్యా నా కలి తీరెనే,
కలుగదు, నేనాయన గొర్రెను. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. కాపరి కాపరి మంచి కాపరి, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. కాపరి మంచి కాపరి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, తమ మందలోని తమ గొర్రె కొరకు కాపరి ఎలా ప్రాణం పెట్టి ఆ చిక్కబడి ఉన్న ఆ చిక్కులలో నుంచి, నిలిచిన అంధకారములో నుంచి, కట్టబడిన బంధకాలలో నుంచి తమ గొర్రెలను ఒక కాపరి ఎలా రక్షించుకుంటాడో, తప్పించుకుంటాడో, విడిపించుకుంటాడో, అలాగా మన దేవుడు ఆమేన్ ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? నమ్మదగిన వాడు విడిచిపెట్టడంట. ఒకవేళ నాయకులు విడిచిపెట్టవచ్చు, అధికారులు విడిచిపెట్టవచ్చు. ఇంకున్నారండి, మీకు ఇంకొక చిన్న మాట కూడా చెప్పనా? చిన్న మాట ఏంటి, చాలా మాటలు చెప్పాలి మీకు. ఒక గొర్రె గోతులు పడిందంట. బక్క గొర్రె. ఏ గొర్రె? ఏ గొర్రె? గట్టిగా చెప్పండి. బక్క గొర్రె గోతులో పడితే శత్రువు చూశాడు. అబ్బా దొరికిందిరా, గుర్తుగా దొరికిందిరా, ఈ రోజుతో అయిపోయింది గొర్రె సంగతి అని పరుగున మనల్ని చూస్తే శత్రువుకి ఎటకారం, వాడికి ఉత్సాహం. మనం పడితే, మనం గనక కృంగితే సాతానుగాడికి పండగ. ఈ బక్క గొర్రె ఎప్పుడైతే గోతులో పడిందో, ఇదే అదును అనుకొని ఇంటికి వెళ్ళి పార తీసుకొని వచ్చి గోతులో పడిందా ఇంకంతే, అట్లాగే కప్పేద్దాం, అట్లాగే కప్పెట్టేద్దాం, ఎవడు తెలియకుండా సస్తది, ఊరుకుంటుంది, అయిపోయింది అని పార తెచ్చి ఇంటికి వెళ్ళి పార తెచ్చి ఇక పనులన్నీ ఆపుకున్నాడు. ఈ పని దొరికింది అనుకున్నాడు. ఇక అంతే, వెనక్కి తిరిగి చూడకుండా పారతో మట్టంతో కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా గోతి నిండా మట్టేసి పడేశాడంట. కప్పెట్టేద్దాం, ఈరోజు అయిపోతుంది దీని చరిత్ర. అట్లగని శత్రువుకి ఎంత కక్ష చూడండి. ఆడు ఆ గట్టు మీద ఉన్న మట్టి అంతా కొట్టి గోతిలో పూర్తిగా వేసేసి ఇక అయిపోయిందిరా అని వెనక్కి తిరిగి చూస్తే ఆ గొర్రె గట్టు మీద ఉందంట. ఆ గొర్రె ఎక్కడుంది చెప్పరండి? గట్టు మీద నిలబడుకుందంట. ఆడు గుండె జొల్లు మంది, గొర్రె నువ్వు సావలా అంటే, నువ్వు ఉన్నంతకాలం నేను ఎందుకు చస్తాను రానిందంట. కాదు, నిన్ను పాతేద్దామనుకొని గోతులో మట్టేసేసాను కదా, నువ్వు ఎట్టొచ్చావు బయటకంటే, పిచ్చోడా నువ్వు వేసిన మట్టి అంతా నన్ను పూడ్చడానికి కాదురా, నేను గట్టెక్కడానికి రా. నువ్వు వేసిన మట్టి అంతా మట్టేసావా, వేసిన మట్టి మీద అంతా ఎగిరెగిరి అట్లా నిలబడ్డానా? నువ్వు వేసిన మట్టి అంతా నా కాళ్ళ కిందకి వెళ్ళింది. నువ్వేదో ఆ మట్టి అంతా నా నెత్తి మీద వేద్దాం అనుకున్నావు కదా నువ్వు. తెక్క మొహంవాడ, అరిటాక్ అంత మొహం వేసుకొని వచ్చావు కదరా నన్ను పూడి చేయడానికి. ఏం చేశానరా నీకు ద్రోహం? అలా కాదు, ఈ రోజుతో నిన్ను వేసేద్దాం అనుకున్నా. నువ్వు ఈ తరం ఎక్కడ అవుతుందిరా వేసాడు. శోధింపబడు వారికి మార్గం చూపించే నమ్మదగిన దేవుడు రా నా దేవుడు. హల్లెలూయా. శత్రువు మట్టేస్తాడు, ఆ మట్టిని నీ కాళ్ళ కిందకి తెస్తాడు నా దేవుడు. శ్రమలు కలిగిన ఆ శ్రమల్ని ఉన్నతంగా ఎదగడానికి సోపానాలుగా చేస్తాడు నా దేవుడు.
నిన్ను విడిచిపెట్టేవాడు, దాటిపోయేవాడు కాదు. వేసిన మట్టి అంతా కాళ్ళ కింద వేసుకొని గొర్రె బయటికి నిలబడిందంట. ఆ గొర్రె అంటదంట, నీలాంటోడు నాలాంటోడికి కావాలరా. నిజమే, గాయాలు కలిగినప్పుడే గేయాలు పుడతాయి, గాయాలు కలిగినప్పుడే గేయాలు పుడతాయి. అంటే దెబ్బ తగిలినప్పుడే క్రొత్త కీర్తన వస్తుంది, రావాలి. దెబ్బ తగిలినప్పుడే మమకారం పెరుగుతుంది. ఇవన్నీ మీకు అనుభవిస్తే తెలుస్తాయిలేండి. భలే చెప్తున్నావు అన్నయ్య, కవితలు అంటారు. కవితలు కాదు ఇవి. మీకు ఆ స్థితికి వస్తే, ఆ పరిస్థితికి వస్తే, అనుభవిస్తే దాని టేస్టే వేరు, దాని మాధుర్యమే వేరు. సరే, ఇప్పుడు మీకు ఒక్కటి చెప్పా, మన దేవుడు ఎవరంట? అందరూ చెప్పండి, వెనకున్న వాళ్ళు చెప్పండి. ఏ దేవుడు? నమ్మదగిన దేవుడు. నేను నీకు దేవుడినై ఉంటాను, మిమ్మల్ని నేను ప్రజలుగా చేర్చుకుంటాను. ఏ దేవుడు? నమ్మదగిన వాడు. ఆమేన్. ఇంకొక చిన్న మాట కూడా చెప్తా, చెప్పనవుద్దా? మీరు చెప్పండి, చెప్పనవుద్దా? మీరు ఆపమంటే ఆపుతానేంటి? ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూస్తే అందులో చక్కగా వ్రాయబడిన ఒక చక్కటి మాట. అబ్రహాము 99 ఏండ్ల వాడు. ఎంతండి? ఆయన అబ్రహాం గారి వయసు ఎంత? 99 ఏండ్ల వాడైనప్పుడు, స్తోత్రం, దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఏది 99 ఏళ్ల వయసులో అతనికి ప్రత్యక్షమై. ఆమేన్. ఏ దేవుడు? గట్టిగా చెప్పాలి మీరు. శక్తి గల దేవుడిని, శక్తి గల దేవుడు అని అట్లా చెప్తే ఎట్లా? గట్టిగా చెప్పండి. మన దేవుడు ఎవరు అంటే ఏంటి? సర్వశక్తి అంటే ఏంటి? సర్వశక్తి అంటే అన్నింటి మీద సర్వాధికారం, సర్వశక్తి. ఆయనకి మించింది లోకంలో ఏది కూడా లేదు. ఏమన్నా కాలు నొప్పి, వెన్ను నొప్పి, తలనొప్పి, పన్ను నొప్పి అయితే తగ్గిస్తాడో, ఈ అద్భుతం కూడా చేస్తాడు. అరే పిచ్చోడా, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ లేదు. విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఏమంటే మా ఊర్లో ఒక హాస్పిటల్ కడతావా అన్నారనుకో, ఏమంటాడు? రాంగ్ అడ్రస్కి వచ్చావు నువ్వు. నేను విద్యాశాఖ మంత్రిని, మీ ఊర్లో స్కూల్స్ ఉన్నాయా? సరిగ్గా బడులు పాఠాలు చెప్తా, అవి చెప్పు. హాస్పిటల్ సగం చెప్తావేంటే? సరే, హెల్త్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా మా ఊర్లో రోడ్లు బాగాలేవు, ఏంటి మా రోడ్ల సంగతే అన్నావు అనుకో, ముఖం పగిలిపోద్ది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారం ఉంటాడు, దాని మీదనే ఆయనకి అధికారం, అది మాత్రమే చేయగలడు. కానీ ఈ రాత్రి నేను ప్రకటించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇదిగో ఏదైనా ఆయన దగ్గరికి వెళ్తే నేను చేయలేను అనే మాట ఆయన దగ్గర లేదు. సర్వాధికారం, సర్వశక్తి. ఒక రోజున యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు అద్దరికి వెళ్ళండి అని శిష్యులను తొందర పెట్టాడు. అద్దరికి వెళ్ళండి మీరు, నేను వస్తాను అన్నాడు. వీళ్ళంతా పడవ తయారు చేసుకుని నావ తీసుకొని బయలుదేరి సగం దారికి వెళ్ళారండి. అందరు నన్ను చూడండి. సగం దారికి వెళ్ళేసరికి పెద్ద పెను తుఫాను వచ్చేసింది. నా పెద్ద డౌట్ ఇదేంటి ఇప్పుడు మరలా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు ఇందులో ఆలోచించానంటే, ఇప్పుడు పెను తుఫాను వచ్చింది బాబా. హలో, పెను తుఫాను వచ్చింది నడి సముద్రంలో. నువ్వు నేను మనమైతే ఓ అమ్మా అని గడగడలాడిపోవాలి. ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ ఎవరో శిష్యులే లేండి. శిష్యులే కాదనట్లు శిష్యులు. అలా ఏం పని చేసేవాళ్ళు వాళ్ళంతా? అరే చెప్పరేంట్రా బాబు. వాళ్ళు ఏమన్నా యాక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వాళ్ళు ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు వాళ్ళంతా ఏమన్నా
ఇప్పుడు ఆ నావలో ఉన్న వాళ్ళు మనమైతే మనకు మోకాళ్ళు లోతు నీళ్ళు వస్తేనే మనకు పరలోకం కనబడుతుంది. అది వేరు సంగతి. అంత మునగాల్సిన అవసరంలే. మోకాళ్ళలో నీళ్ళు వస్తేనే మనకు నక్షత్రాలు చిత్రంగా కనిపిస్తాయి. ఓకే, మన సంగతి. నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే ఆ నావలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా జాలర్లే. వాళ్ళకి తుఫాన్ రావడం కొత్త, వాళ్ళకు పెను తుఫాను చూడడం అదేమన్నా కొత్త, వాళ్ళ సముద్ర ప్రయాణం వాళ్ళకేమన్నా కొత్త ఏంటండి? మరి ఎందుకు వాళ్ళు కలవరపడ్డట్టు? తెరసాపులు ఎత్తారంట, చెరతాపులు దించారంట, వాళ్ళ ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. నేను ఈ విషయంలో ఆలోచించానండి. అరే వీళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళే కదా, మంచి టాలెంటెడ్ పర్సన్సే కదా, వీళ్ళంతా జాలర్లే కదా అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఓకే జాలర్లే, కానీ వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఆపద వాళ్ళ స్థితికి మించిన ఆపద. వాళ్ళ శక్తితో వాళ్ళ బలముతో బయటపడే ఆపద కాదు. అందుకే భయం. ఎప్పుడు భయపడతాం? మన శక్తికి మించింది మనకు ఎదురైనప్పుడే భయపడేది. మరి వాళ్ళు ఎందుకు భయపడ్డారు? మిక్కిలి భయపడ్డారంట. ఎందుకు? ఆ భయం వాళ్ళని వేధించింది, ఆ భయం వాళ్ళని కృంగదీసింది, ఆ భయం వాళ్ళని కలవరపరిచింది. ఎందుకయ్యానంటే ఆ సమస్య అలాంటిది. చెప్పుకోవడానికి మనకేముంది? అమరములోకి వెళితే ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు ఆయన. నాకు ఈ రెండు పోల్చుకొని చూశానండి నేను. ఆయనకి ఎందుకు అంత ప్రశాంతత, వీళ్ళకెందుకు ఎంత కలవరం? వీళ్ళకి శక్తికి మించింది, ఆయనకేమో అది అల్పమైంది. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన అంత శక్తి వీళ్ళకి ఎక్కడిది? వీళ్ళ హృదయంలో ఉన్న కలవరం ఏంటి? ఆయన హృదయంలో ఉన్న ప్రశాంతత ఏంటి? అంత అలజడిలో, అంత పెను తుఫానులో ఆయన హాయిగా అమరంలో పడుకొని ఉన్నాడు. ఆయనకి ఏ కలవరం లేదు. ఎందుకంటే ఆయన నోటి మాటతో సృష్టించబడినవి కదా ఇవన్నీ. ఆయన నోటి మాటతో కలుగు చేయబడినవి కదా. ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వశక్తి గల దేవుడు. ఆయనకి మించిపోయిందేముంది? హాయిగా పడుకొని ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి ఆయన్ని వీళ్ళు కలవరపడింది కూడా కాకుండా ఇదొక టాలెంట్ అండి, ఇదొక కృప కొంతమందికి. ఏం కృప అంటే వాళ్ళు ఏడ్చేది కూడా కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నడిపిస్తారు. అదొక కృప. నిజం అని చెప్పేది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆయన ఉంటాడు మహానుభావుడు. ఆయన గనక ఏదన్నా బాగా లేకపోతే ఆ ఇంట్లో అందరూ ఆముదం దాగిన మొక్కల్లాగా ఉంటారు అందరూ. ఏం మాట్లాడినావు? మా ఆయనకి బాగలేదు. ఆయనకి ఇది నీకేంటి? మేము అంతే. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, మా ఏంటి అలా దిగులుగా ఉన్నావు? మా డాడీకి బాగలేదు. మీ డాడీకి బాగలేకపోతే నీకేముంది? మా డాడీకి బాగలేకపోతే ఇంకందరికి బాగలేకుంటున్నట్టే. ఎందుకంటే మొత్తాన్ని ఆయన సంఘంలో చేర్చుకుంటాడు. అదొక కృప. నిజమండి. ఒక్కొక్క మహాతల్లి ఆమె చెడింది కూడా కాకుండా నలుగురు జడగొడుతుంది. ఇట్లాంటి కూటాల్లో ఒక్కొక్కరు కూర్చోలేక ఏమని చేస్తారో తెలుసా? మెల్లగా ఒక కాలు జాపుతారు. ఆ ముందు మెల్లగా ఒక కాలు జాపుతారు. ఇక ఇది 10-15 నిమిషాల తర్వాత ఒక కాలుకు పర్మిషన్ ఇచ్చారు కదా, ఇక మెల్లగా రెండో కాలు, ఇక 2 కాళ్ళు చాపిన తర్వాత బ్యాలెన్స్ కుదరదు కదా, వెనక చూసి ఒక చేయి పెడతారు. నిజమే చెప్పే మాట. ఇక మరలా ఒక 5 నిమిషాల తర్వాత ఇటు వైపు చూసి 2 కాళ్ళకి 2 చేతులకి ఛాన్స్ దొరికిందనుకో, మనం ఒక్కరమే ఇట్లా కాళ్ళు చాపుకుంటే ఎవరైనా చూసి ఏమని అనుకుంటారేమోనని ఏం చేస్తారు తెలుసా? పక్కన వాళ్ళకి కాళ్ళు చాపుకో, ఏ మాట తీసుకుని కూర్చున్నాం ఎందుకు, కాళ్ళు చాపుకో. తాను జడ్డ కోతి చెప్పండి. మనం ఒక్కరిని అట్లా చేస్తే బాగోదు అనుకుని భలే టాలెంట్, భలే కృప. అది అంతే, భలే కృప. ఏం కాళ్ళు నొప్పులు ఇట్లా నీకు? ఇంతసేపు కూర్చోాలంటే ఎట్ట కుదురుతుందే? కాళ్ళు చాపుకో, ఏమనుకోలే. నాకేం అట్లాగేం లేదు, బాగుందంటే కాళ్ళు చాపుకో నా మాటినా.
మీకు ఇంకొక మాట కూడా చెప్పనా వద్దా? ఎవరైనా చనిపోయారనుకో, చనిపోయిన దగ్గర పాపం వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడ్చి, ఎవరికన్నా బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది కదా, ఏడ్చి 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 పాపం వాళ్ళ ఎన్ని తలంచుకొని గతాన్ని అంతా తలంచుకొని ఏడ్చుకుని కుమిలిపోయి ఉంటారు. సరే, సమాధి కార్యక్రమం చేయాలంటే హైదరాబాద్ నుంచి బంధువులు రావాల్సి వచ్చా. ఏం చేస్తారు, వాళ్ళు వచ్చిన దాకా ఉండాలి కదా అని ఉంచుతారు. ఇక పాపం వీళ్ళు నిన్న సాయంకాలం నుంచి ఏడ్చి 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 దమ్మారిపోయి ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన దాకా మరుసటి రోజు మధ్యాహ్నంకి వస్తారు వీళ్ళు. అయితే ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళు మరుసటి రోజు అంటే నిన్న మధ్యాహ్నం చనిపోయాడు ఆయన, నిన్న మధ్యాహ్నం నుంచి అన్నం నీళ్ళు లేకుండా ఏడ్చి 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 అవన్నీ తలంచుకుని సరేలే ఏం చేస్తాం, ఏడ్చిన తర్వాత మనకు పోయినోడు వస్తాడా? దేవుని నిర్ణయం ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సరే, ఆప్యాయతలు పంచుకున్నాం, మమకారాన్ని పంచుకున్నాం అని ఇక మనసును స్థిరపరచుకొని మౌనంగా కూర్చొని ఉంటారు. మరుసటి రోజు మధ్యాహ్నం బస్సు దిగుతారు ఒక గ్రూపు. బస్సు దిగి ఆటో మాట్లాడుకొని బస్సులో బాగానే ఉంటారు. ఆపిల్స్కాయలు తింటారు, దానిమ్మకాయలు తింటారు, బత్తకి. ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఏడవాలి కదా, శక్తి కావాలి కదా, స్ట్రెంత్ కావాలి కదా. అక్కడ అడగడం ఎవడు చూడ కదా. అందుకని ప్యాకెట్లన్నీ కురుకురు ప్యాకెట్లు, దాల్ ప్యాకెట్లు మొత్తం బలం తిన్నంత బస్సులో తిని ఫ్రెష్గా దిగుతారు. బస్సు దిగి శక్తి పొందుకొని ఆటో ఎక్కి వస్తారా, ఆటో ఎక్కి దిగి ఆ ఇల్లు అక్కడ దిగి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తారు. ఈ వదినమ్మ పాపం అప్పటికి ఏడ్చి 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 కుంగిపోయి సార్లు అబ్బాయికి ఏడవలేవు అనుకుంటుందా? వచ్చినోళ్ళు నిన్న మధ్యాహ్నం నుంచి ఏడ్చి ఏడ్చి కుంగిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లేచి ఏడుపుకి ఎత్తుకునేంత వరకు ఊరుకోరండి. వాళ్ళు కుంగపడిపోయి కూలిపోయి ఉన్న రెండు రెక్కలు చేయి బిట్టి పైకి లేపి, ఏంటి అట్లా ఉన్నావు, ఏడువే, నేను వచ్చానుగా. వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్ళు చూసేంత వరకు వీళ్ళకి తృప్తి ఉండదండి. అదొక కృప. వచ్చిన వాళ్ళు ధైర్యపరిచి, ఏం కాదులే, మనమే ఇట్లాగ అయిపోతే ఎట్లా, వాక్యం చదివే వాళ్ళని, ప్రార్థన చేసుకునే వాళ్ళమే, దేవుని చిత్తం అట్లా ఉంటుంది, ధైర్యంగా ఉన్న. అబ్బే చెప్పరు. అదొక కృప. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు, నిద్రపోనికూడదు. అబ్బే ఉన్నీరు, ప్రశాంతంగా ఉన్నీరు. ఏంటండి అట్లా చూస్తారేంటి? ఉన్నీరు. కొంతమంది వచ్చారనుకో, పాస్టర్ గారికి సమస్యలు చెప్పారనుకో, పాస్టర్ గారిని కుదురుగా ఉన్నీరు. అబ్బే ఏంటన్నా ఇంకా ఉన్నావు, పో మోకాళ్ళి. ఒక్కొక్క మహాతల్లి వచ్చి గంట మోకాళ్ళ మీద పెట్టేసిపోతుంటుంది మమ్మల్ని. పనిష్మెంటు, ట్రీట్మెంటు. మరి ఏమనుకున్నారండి? అదొక కృప. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ప్రశాంతంగా పడుకుని నిద్రపోతారు. బోధకుడు ప్రశాంతంగా ఉన్నాడు. రే, ఆయనకి లేని కాలవరం మనకి ఎందుకురా? మనల్ని అద్దరికి వెళ్ళమని చెప్పింది ఎవరు? అద్దరికి వెళ్ళమన్నాడా? నడి సముద్రంలోకి వెళ్ళమన్నాడా? అద్దరికి వెళ్ళమన్నాడు. మరి చెప్పింది ఆయన. ఏం కదరా అనుకో. అబ్బా, ఆయనకి వెళ్ళి కుదిపేశారు. లేకవా బాబు, లఘు, ఈ టైంలో నిద్ర అంటావేంటి? నువ్వు నశించిపోతున్నావు, నీకు చింత లేదా? చింత నీకు ఒక్కరికే ఉందావా, ఇంకెవడికి ఉండదు. నీకు చింత లేదా? లేగో, నువ్వు నశించిపోతున్నావు అంటే మీరు నశించిపోతే ఆయన నశించిపోడా? ఆయన సంగతి కూడా ఆలోచిస్తారేంటి? మాది, మేము, మా కుటుంబం, మా పిల్లలు, మా ఇల్లు, మా ఆస్తి క్షేమంగా ఉండాలి, నువ్వేమైతే మాకేంటి అన్నట్టు. ఆయన లేచాడు, సముద్రాన్ని చూశాడు, సముద్రంలో ఉన్న అలజడి చూశాడు, వీళ్ళ గుండెల్లో ఉన్న కలవరం చూశాడు. అయ్య బాబోయ్, సముద్రపు కెరటాలే మేలు కదా, వీళ్ళ గుండెల్లో అలజడి ఏంటి? ఇంత ఉవ్వెత్తు కెరటాల్లాగా లేచి పడుతుంది. సముద్రంలో ఉన్న అలజడి మేలు, సముద్రంలో ఉన్న కెరటాలు మేలు. వాటికంటే మిన్నగా, వాటికంటే బలంగా వీళ్ళ గుండెల్లో కెరటాలు. వెంటనే ఆయన గాలిని గద్దించి, చూడండి ఆ మాటని, మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వాక్యం. మైక్లో చదివి ఒకేసారి, చిన్న సౌండ్ పెట్టా. చదువు.
అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన దోణె అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆ దోణె అమరము మీద తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, ఏం చేశాడంట? గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమన్నాడంట ఆయన? చదువునైనా. అందుకైనా లేచి గాలిని గద్దించి, గబ్బో అంత గాలిని గద్దించాడంట. నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేకున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలిని సముద్రమును ఈయనకు లోబడుచున్నవని. అంటే ఈయన ఎవరో తెలియకుండా ఆయన తెలియరు వీళ్ళు. ఆయన ఎవరో ఇప్పటికీ తెలుసుకోలేదా? ఆయన ఎవరో? సర్వశక్తి గల దేవుడు ఆయన. గాలి ఆయన మాట వింటుంది ఏంటి, సముద్రం ఆయన మాట వింటుంది ఏంటి అంటున్నారు ఏంటి వీళ్ళు? ఆయన నోటి మాటకి ఆ గాలే కాదు, ఈ రాత్రి నిన్ను భయపెట్టే గాలిని కూడా గద్దిస్తాడు ఆయన. ఆ కెరటాలు, ఆ అలలు కాదు, ఈరోజు నీ జీవితంలో విసురుతున్న ఆ కెరటాలు, నిన్ను భయపెడుతున్న ఆ పెను తుఫానులు, నిన్ను కలవరపరిచే ఆ గాలి తుఫానులు ఏవైనప్పటికీ నీకు కంటికి నిద్ర లేకుండా, కడుపుకు తిండి లేకుండా, మనసులో ప్రశాంతత లేకుండా చేస్తున్న ఏ కలవరాలనైనా ఆయన గద్దిస్తాడు, ఆయన నిమ్మళపరుస్తాడు. క్షణాలలో విప్లవాత్మకమైన మార్పు నువ్వు చూస్తావు అంతే. ఎందుకంటే ఆయన సర్వాధికారి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గోవవలే గమ్యమును చూపే నిన్ను చేరుకొనగా నీ దివ్య గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను చేరుకొనగా నీ నన్నారరుచితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములా తెలుతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములా తెలుతము. ఒక్క క్షణమైన వీడువని ప్రేమామృతము. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గోవవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము. ఒక్క క్షణమైన వీడువని ప్రేమామృతము. ఆ జీవితాన కురిసెనేని కృపామృతం నా జిహ్వకు
మధురాతి మధురం నీ నీ కృపతోనే అనుక్షణం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావయ్యా సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. ఆమె నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే 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 నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के. हालेलुया. గాలి వాన నిమ్మలమైపో సముద్రాన్ని గద్దించాడంట, నిమ్మలమైపోయాయంట. ఆమేన్. స్తోత్రం. మీరు గద్దించండి. మీ ఇంట్లో ఉన్న బొచ్చుకొక్క కూడా నీ మాట ఉందే. ఆయన శక్తి గల దేవుడు. నీ బ్రతుకులో ఏ గాలి వీచి నిన్ను భయపెడుతున్నా, నీ బ్రతుకులో ఏ పెను తుఫాను నిన్ను కలవరపరుస్తున్నా, ఏ కలవరం నీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నా, ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నేను నీకు దేవుడినై ఉంటాను, నిన్ను నా ప్రజలుగా నేను చేర్చుకుంటాను. ఏ దేవుడయ్యా? సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుని మీద నువ్వు ఆనుకుంటే చాలు. కొండంత అండ అంతే. ఆ కొండ పక్క నిలబడితే ఆ కొండని తలెత్తి చూసుకుంటుంటే చాలు. ఏ దుమ్ము, ఏ ధూళి, ఏ పెను తుఫాను, ఏ పెనుగాలి, ఏది మన మీదకి రానే రాదు. ఆ కొండకి చేరిపోవాలి, ఆ కొండ దగ్గర నిలిచిపోవాలి అంతే. ఆమేన్, ఆమేన్. ఇంకొక 10-15 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాలు ఇంకొక మాట చెప్తా. ఆ మాట ఏంటంటే, ఏ దేవుడు అంటే ఆయన కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన దీనులను ఆదరించు దేవుడు. ఆయనను దీనులను ఆదరించు దేవుడు. దీనులను ఆదరించు దేవుడు. ఏ దేవుడు? అందరు చెప్పండి. ఏ దేవుడు? ఆదరించు దేవుడు. నమ్మదగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, ఆదరించు దేవుడు.
ఆదరిస్తాడంట. స్తోత్రం. ఎందుకని ఆదరించడం? ఫుల్గా దీని పీకల కానీ దీని దుప్పడకప్పు నిద్రపోతుంటే ఇంకెందుకు? ఆహా, అలా కాదు, అలా కాదండి. ఈరోజు నేను ఒక్క మాట మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నాను లేండి. స్వతంత్రంగా, అధికారంతో కాదు, స్వతంత్రంగా అడుగుతున్నాను. మీరంతా నా వాళ్ళని భావనతో అడుగుతున్నాను. ఏ బాధ లేకుండా, ఏ కన్నీడు లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ రోగం లేకుండా, అన్నయ్య నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ కన్నీళ్ళు లేవు, ఏ రోగం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క చెయ్యి ఎత్తి చూపించండి చూద్దాం. కొబ్బరికాయ కొడదామని మీకు ఎవరన్నా చెయ్యి ఎత్తితే కొబ్బరికాయ కొట్టి పూలదండేసి కొంచెం ఊరేగింపు అక్కడి నుంచి ఎడదాకా మోసుకొద్దామని. ఎవడున్నాడేంటి? పుట్టిన పిల్లగాడు, స్కూల్కి వెళ్ళి పిల్లగాడు ఉన్నాడే, ఆడు కూడా పుట్టాడు దుఃఖంతో ఏడిసి ఏడిసి కుమిలి కుమిలి, పుట్టక నీ కడుపులో పుట్టా, ఇప్పుడే నన్ను నడిపిస్తున్నావు స్కూల్కి. వాడికి ఆ బాధ. ఆ మధ్య ఒక పిల్ల బ్యాగ్ తగులుచుకుని వెళ్తుందంట. అన్నం చూసి ఏసన్న గారు చూసి, ఒరే పలానోళ్ళు పిల్లగది పిల్ల, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసన్న గారు బస్ స్టాండ్లో ఉన్నాడు, కనీసం చూసి పలకరించడం పలకరించలా అని చెప్తుందేమో. మళ్ళీ వాళ్ళు నాయన లేనిపోని వ్యవహారం ఎందుకు మొదలే తోలు తిత్తేవారం వాళ్ళది. తోలు తిత్తేవారం మనకు తెలుసుగా. ఎప్పుడు వాళ్ళని కలిసినగా, ఎప్పుడు కలిసినా వాళ్ళని పొగడతా ఉండాలి. బుస్ 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 అని గాలి కొడుతుంటే ఉబ్బిపోతారు. అసలు మా పాస్టర్ గారు లాంటి పాస్టర్ ప్రపంచంలో లేడండా అని చెబుతారు. ఎప్పుడు పొగడతా ఉండాల. అవునండి. ఎందుకు వచ్చిన గొడవ? ఆ పాప వెళ్ళి ఏసన్న గారు బస్ స్టాండ్లో ఉన్నాడు, కనీసం చూసి పలకరించలా అన్నారనుకో, మళ్ళీ రేపు ఆదివారం నుంచి మూతి ముడుచుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ అని. వాయ్ పాపా బాగున్నావా అన్నాడంట. ఆ పిల్ల ఏసన్న గారి వైపు చూసి అంటదంట, బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదండి అనిందంట. ఇది అప్పుంటుంది. ఏసన్న గారు నవ్వుకుని, వాయ్ నీకేం బాధలు ఇప్పించిందన్నా, శుభ్రంగా వండి పెట్టి తినబెట్టి చదివేది ఎల్కేజీ అయినా 3 కేజీలు తిన్నావు, అజ్జాలకు మళ్ళీ 2 కేజీలు క్యారీలు పెట్టించుకున్నావు, శుభ్రంగా వండి పెట్టి తినబెట్టి పంపిస్తుంటే బ్యాగ్ సంకకు తగిలించుకొని ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళకుండా నీకేం బాధలు అమ్మాయి అంటే, ఆ పిల్ల అంటుందంట, ఎవరు దగ్గర బాధలు వాళ్ళకు ఉన్నాయిలేండి సనగారండి అనిందంట. ఓ అమ్మ గట్టుకులు పుట్టారా స్వామి. నిజమే, ఎవడికి దగ్గర బాధలు వాళ్ళకు ఉన్నాయి, మీకు దగ్గర బాధలు మీకున్నాయి. మరి ఇంతగా చెబుతున్నావు అన్న, నీకు లేవా నన్ను అంటారేమో. మీ అందరికంటే ఎక్కువే ఉన్నాయి నాకు. ఏంటి బాధలు? కాకపోతే మీకుండే బాధలు వేరు, నాకుండే బాధలు కేటగిరీ వేరే, కానీ ఉండడం మాత్రం అందరికీ ఉన్నాయి. మీకు ఒక కుటుంబాన్ని గురించే భారం, మీకు ఒక కుటుంబాన్ని గురించి 2 పిల్లలు, ఎక్కువైతే 3, అంతకుమించి ఎవరు లేరులేండి. ఇప్పుడు మీకుండే భారం, మీకుండే ఈ బాధ్యతలు అయ్యే మాదట కాదుగా. సంఘంలో ఎంతమంది ఉన్నారంటే అన్ని స్వభావాలు ఉన్నట్టే. మరి మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. అయితే ఈ బాధలలో మనల్ని ఆదరించేవాడు ఎవరున్నారు? మనల్ని హక్కును చేర్చుకొని ఓదార్చేవాళ్ళు ఎవరున్నారు? ఈ రోజున స్థితికి మించిన వేదనలు, స్థితికి మించిన భారాలు, స్థితికి మించిన బాధలు, ఒక్కొక్కరి తల మీద ఎంతెంత భారం ఉంది. యవనస్తురాలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అడుగు చెప్తుంది నాతో. యవనస్తురాలు కొన్ని మాత్రమే చెప్తాను, అని చెప్పలేను నేను. అన్న ఉదయాన్నే సైకిల్ తొక్కుకొని వెళ్ళి ఇంటింటికి పేపర్ వేస్తున్నానన్నా. నా మనసు ఎట్లాగో అయిపోయింది. ఆడపిల్ల ఉదయాన్నే లేచి సైకిల్ తొక్కుకొని వెళ్ళి ఇంటింటికి పేపర్ వేస్తుందంట. ఏమ్మా అన్నాను. నాన్నకి ఆరోగ్యం బాగలేదన్నా, నేను ఒక్కదాన్ని కూతుర్ని, మా వాళ్ళు ఎవరు పట్టించుకోరు,
ఒకరి దగ్గరికి ఎందుకు అడుక్కోవాలన్నా, ఒకరి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయి చాపాలన్నా దేవుడు సహాయం చేస్తాడని కదమ్మా. ఇంకేదన్నా పనుండి చూసుకోకపోయావా? చేస్తున్నానన్నా. ఇంకా కొన్ని విషయాలు చెప్పేదిలేండి, చేస్తున్నాను. మా వాళ్ళు ఎవరు పట్టించుకోరు, మా వాళ్ళు ఎవరు మమ్మల్ని పరామర్శించరు. నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఒక పని చేస్తున్నాను, అందులో వచ్చి సరిపోవు కదా, అందుకని ఉదయాన్నే పేపర్ వేస్తున్నాను. అయ్యో బాబోయ్, ఎంత భారం రా స్వామి. మీకు తెలియదు కానీ దేవుడు శుభ్రంగా 4 పూటలు తిని శృతి స్తోత్రం అని కూర్చుంటున్నారు ఇంట్లో. మీకు తెలియదు కానండి, సమాజంలోకి వెళితే ఎన్ని బాధలో. దేవుని మహాకృప మీకు తెలియదండి. శుభ్రంగా ఈరోజు 4 పూటలు కూడా కాదులే, ఒకసారి తింటే షుగర్ ఎక్కువైపోద్దని తేపకంత తింటున్నారంట. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే 3 పూటలు తింటానేట్రా, 3 పూటలు అనేవాళ్ళు. ఇప్పుడు 3 పూటలు అనే మాట తీసేసేయండి. మరి ఎన్ని పూటల? కౌంట్లెస్. మనకు తెలియట్లే. నేను అంటాను, ఇదిగో ఇలా వ్యధ చెందుతూ బాధపడుతూ ఆదరణ కోల్పోయిన ప్రజలకి ఎవరు ఆదరణ చూపిస్తారు, ఎవరు ఆదరిస్తారు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, 9వ వాక్యం. యెహోవా వంతు ఆయన జనమే, ఇక్కడ నుంచి వినండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలోను ఆయన స్వాస్థ్య భాగమైన ఆయన ప్రజలను కనుగొని వారిని ఆవరించి వారిని పరామర్శించి కనుపాపవలే వారిని కాపాడెను. పరామర్శించి ఆవరించి. నేను అంటాను, ఆ భీకర ధ్వని కలిగిన ఎడారిలో, భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారి. ఏ ఎడారి? ఏ ఎడారి? అందరు చెప్పలేంటారు స్వామి. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారి. ఈ భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో ఉన్న ఆ భీకర ధ్వని మన గుండెల్లో దడ పుట్టిస్తుంది. భీకర ధ్వని, భీకర ధ్వని. ఇట్లాంటి శబ్దం రాత్రి 12 గంటలకు వస్తే ఏంటి మీ సంగతి? ఉదయం 10 గంటలకల్లా పెట్టి తేవద్దు. మంచి నిద్రలో గురక పెడుతున్నావు అనుకో, పక్కన ఎవడన్నా వచ్చి పక్కన లేపి ఇంకేమైనా కళ్ళెత్తి చూడడం, మరుక్షణం కళ్ళు మూసేయడమే. స్తోత్రం, డామ్ అయిపోయింది. అది భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారి. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవా. ఎందుకు రాశానో తెలుసా పదం? ఆ పై మాటల్లో ఒక మాట ఉంటుంది, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ఎవ్వరు లేరు. ఈ భీకర ధ్వని కలిగిన ఎడారి మార్గంలో ఒంటరిగా సాగి వచ్చిన పయనం. ఎన్ని శబ్దాలు విన్నాయో ఈ చెవులు, ఎన్ని గోతులు చూసాయో ఈ కళ్ళు.
ఒంటరితనం ఎంత వ్యధను అనుభవించిందో ఈ చిన్న గుండె. ఈ భీకర ధ్వని, ఎటు చూసిన చీకటి, ఈ చెవుల నిండా ఎక్కడదో ధ్వని, గుండె గుప్పిట్లో పెట్టుకొని గడగడలాడుతూ ఒంటరిగా సాగిన పయనం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నానుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఈ భీకర ధ్వని కలిగిన ఎడారిలో, ఈ ఒంటరి పోరాటంలో ఆవరించి నన్ను కనుగొని ఆ అరణ్యంలో నేనున్న సంగతి ఎవరికి తెలుసయ్యా? ఆ అరణ్యంలో నేను బ్రతుకుతున్న సంగతి ఎవరికి తెలుసయ్యా? ఆ భీకర ధ్వని కలిగిన ఎడారిలో నా గుండె గూబులు ఎవరికి అర్థమైందయ్యా? ఆ భీకర ధ్వని కలిగిన ఎడారిలో నా హృదయం, నా గుండెల్లో ఉన్న దిగులు, నా గుండెల్లో ఉన్న గుబులు ఎవరు చూశారయ్యా? నీవు కనుగొన్నావు, నీవు చూశావు, నా దరికి చేరావు, నన్ను ఆవరించావు, నన్ను ఆదరించావు, ఆకాశమందుండి నన్ను ఆశీర్వదించావు. నా ప్రియ సహోదరులారా, ఆ దేవుడే నిన్ను ఆదరించేవాడు. తెగించి ఒక మాట మాట్లాడుతున్నాను, మీ స్పందన కొరకే చెప్తున్నాను ఈ మాట. నీ తల్లిదండ్రుల దగ్గర లేని ఆదరణ, నీ కడుపును పుట్టిన బిడ్డల దగ్గర లేని ఆదరణ, నీవు నమ్మిన ప్రజల దగ్గర లేని ఆదరణ ఈ రాత్రి నా ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది. నేను నిన్ను ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తావు? ఒకరి తల్లి వారిని ఎలా ఆదరిస్తుందో, ఒకరి తల్లి తమ బిడ్డని ఎలా గుండెల మీద మోసి ఆదరిస్తుందో, ఒకరి తల్లి గుండెలకు హత్తుకొని తమ బిడ్డని ఎలా మోస్తుందో, అలా నేను నిన్ను ఆదరిస్తాను. ఆదరించు దేవుడు. ఆదరణ కోల్పోయావా? అనురాగాన్ని మర్చిపోయావా? అలజడుల్లో అల్లాడిపోతున్నావా? ప్రభువా, నా దిక్కు నీవే. ఇదిగో నా చేతిని పట్టుకో. నీవే నాకు ఆదరణ. నీవే సర్వశక్తి గల దేవుడు. నీవే నమ్మదగిన వాడు. మరెవరు నాకు లేదయా. ఈ రాత్రి నీ సముఖంలో నిలిచిపోయాను. నీ ఆదరణ నాకు కావాలి. ఆదరణ లేని లోకంలో, ఆదరణ లేని లోకంలో నా గమ్యం నీవే, నా ఆదరణ నీవే. నాతో మాట్లాడావు. ఇక నేను కన్నీళ్లు విడవను, ఇక నేను విసిగిపోను. నీవు నాకు దేవుడివై ఉన్నావయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. లేచి నిలిచిన వాళ్ళు కళ్ళు మూయండి. నా ప్రియమైన సహోదరులారా, నిన్ను ఆయన చూసి రాత్రి నేను నీకు దేవుడినై ఉందును, నిన్ను నా ప్రజలుగా చేర్చుకుందును. ఎవ్వరు నిన్ను చేర్చుకోలేదా? ఎవ్వరు నిన్ను హక్కున చేర్చుకోలేదా? ఈ రాత్రి నా ప్రభు నీ కొరకు చేతులు చాచి, రెక్కలు చాచి పిలుస్తున్నాడు. నేను నిన్ను చేర్చుకుంటున్నాను. యా, ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నీకు దేవుడై ఉంటాడు. ఆయన నీకు దేవుడై ఉంటే నీ కొదువలేదు. ఎలాంటి దేవుడు? బలహీనుడైన దేవునిగా కాదు, శక్తి లేని దేవునిగా కాదు, నమ్మదగిన దేవుడిగా ఉంటాడు.
నమ్మదగిన దేవుడు నీకు శక్తినిస్తాడు. నువ్వు శోధింపబడుతుంటే నీకు మార్గం చూపిస్తాడు. నువ్వు బలహీనతలో ఉంటే నీ ప్రక్కన నిలబడుతాడు. నమ్మలేని లోకంలో నమ్మదగిన తండ్రిగా ప్రత్యక్షమవుతాడు. ఎవరిని నమ్ముతామండి? ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని అయోమయం. మనుషుల స్వార్థం పెరిగిపోయింది. మనుషుల రాక్షసత్వం ఈ రోజున కంటికి కనబడుతుంది. ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఇప్పటికే అనేకుల్ని నమ్మి, మనుషులను నమ్మి ఓడిపోయావు, వాడిపోయావు, చెడిపోయావు, కృంగిపోయావు. నాయనా, మనుషులను నమ్మి గుండె బరువెక్కిపోయిందయ్యా, మనసు విరిగిపోయిందయ్యా. నీవు ఒక్కడవే నమ్మదగిన దేవుడు నాయన. నీవు ఒక్కడవే నాకు ఆశ్రయ దుర్గమైన ప్రభువే. నీవు ఒక్కడవే నమ్మదగిన దేవుడు. నేను ఇంకెవరి చేతులు పట్టుకోలేనయ్యా, ఇంకెవరి పాదాలని పట్టుకోలేనయ్యా, ఎవరి మీద ఆశలు పెంచుకోలేనయ్యా. నీవే నమ్మదగిన వాడు. నిన్నే నమ్ముకుంటున్నాను ప్రభు. నీ సన్నిధిలో ద్రోహినని దోషులకి ఒప్పుకుంటున్నాను. నమ్మదగిన వాడు, నా చేతిని పట్టుకో. నమ్మదగిన వాడా, నాకు నడకను నేర్పు. ఈ శ్రమలో నాకు తప్పించుకునే మార్గం చూపించు. నాకు దారి చూపించు. నాకు త్రోవ చూపించు. నా ముందు నీవు నడువు నాయనా. భరించలేక, సహించలేక కుంపటి గుండెల్లో పెట్టుకుని బ్రతుకుతున్నానయ్యా. నమ్మదగిన వాడా, శోధింపబడు వారికి త్రోవ చూపించేవాడవు కదా నాయనా. నా పాపములను క్షమించి దుర్నీతి బంధకాలలో నుంచి విడిపించి నన్ను పవిత్రునిగా చేసేవాడవు కదా. ఎవరిని నమ్ముకొని ఎవరి దగ్గరికి వెళ్ళగలను? అడగండి నా ప్రియ సహోదరులారా. ఆయనను నమ్ముకొని వారిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. సర్వశక్తి గల దేవుడు నీకు ఎంత కార్యమైనా చేస్తాడు ఆయన. ఏ గాలి తుఫానునైనా గద్దిస్తాడు ఆయన. ఎంత గొప్ప కార్యమైన నీ కొరకు చేస్తాడు ఆయన. విరోధంగా లేచిన వాటిని అణిచివేస్తాడు. విరోధంగా లేచిన వాటిని తుంచివేస్తాడు. ప్రభు గొప్ప కార్యాలను ఎడల చేస్తాడు. ఏ భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో నీవున్నావో, ఏ భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో ఒంటరిగా సాగుతున్నావో, నా నరునికి తెలియకపోవచ్చు, కానీ నా యేసుకి నువ్వు తెలుసు. నిన్ను చూస్తున్నాడు ఆయన. నిన్ను దగ్గరికి చేర్చుకొని నిన్ను ఆవరించి, ఆదరించి, పరామర్శించి పక్షిరాజు తన గూడు రేపి తన రెక్కల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వారిని ఆయన నడిపిస్తాడంట. నిన్ను ఆయన నడిపిస్తాడంట. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నరరూపివైనావు నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నీ మనసులో నెరవేరే నా మనుగడము నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతును. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతును. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువా నల్లివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువా నల్లివే.
నంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే, నన్ను విడువానంటివే. ఎందుకో నన్ను నిలుతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, వేల్పులలో బహుగణుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఉన్నారు. ఈ రీతిగా సభను జరుగుటకు మీరు సహాయం చేసి ఉన్నారు. నా తండ్రి, మీ చిత్తములో ఉన్న నీ ప్రజలు మీరు తీసుకొని వచ్చిన విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రివేళ సమయమందు నా తండ్రి, మీ దాసులను మీరు బలపరిచిన విధానము కొరకే స్తోత్రాలనైనా. నా తండ్రి, నీ పక్షాన మీరు నిలబెట్టుకొని ఉన్నారు. ఈ రాత్రివేళ సమయమందు నీ ప్రజలతో మీరు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, మిమ్మను నా ప్రజలుగా చేర్చుకొందును, నేను మీకు దేవునే ఉందునని మీ లేఖనాలో నుండి విలువైన శ్రేష్టమైన మాటను ఈ రాత్రివేళ సమయమందు మీరు మాట్లాడే విధానం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ భయంకరమైన దుర్దినాలలో ప్రభా, నమ్మకము లేని మనుషుల మధ్యలో నివాసం చేస్తూ ఉండగా నమ్మకమైన దేవునిగా మీరు మా మధ్యలో ఉన్నందులకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నమ్మకమైన దేవునిగా మీరు ఉండి మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ఈ సభలో మీ రక్తం చేత కడగబడక మీ సొత్తుగా మార్చబడక ఉన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారిని కూడా పవిత్రులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. నాయనా, మీకు స్తోత్రం. భయంకరమైన శోధనలో నా తండ్రి తప్పించుకునే మార్గాన్ని చూపించే నమ్మకమైన దేవుడు నాయనా, మీకు స్తోత్రాలనైనా, మీకు స్తోత్రం. ఈ రాత్రివేళ సమయమందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవుడు అని ప్రభువా, మీరు మాట్లాడినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. గాలిని గద్దించి సమస్యలను గద్దించి నిమ్మలపరిచే సర్వశక్తి గల దేవుడు అని నీవు నా తండ్రి యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయనా, మీకు స్తోత్రం. ఆదరణ లేక, సమాధానం లేక, నెమ్మది లేక బ్రతుకుతున్న ప్రతి వారికి ఆదరణ కలిగించే దేవుడు నాయనా. సమస్యలను బట్టి, కన్నీళ్ళను బట్టి, ఆవేదనను బట్టి ఆదరణ లేక నలిగిపోతున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సభలో పాలు పొందిన వారు ప్రభా, ఏ సమస్యను బట్టి ఆదరణ లేక ఉన్నారు, మీ ఆదరణ ప్రతి వారికి కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఒక్కొక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయనా. యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగుతున్నట్లుగా ప్రభా, ఒక ఆదరణ ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మీకు స్తోత్రునైనా. ఈ రాత్రి వేళ సమయమందు నీ మాటల ద్వారా ప్రతి వారిని బలపరిచి ఆదరించి ఆత్మీయ జీవితంలో కుటుంబ పరంగా ముందుకు నడిపించుకోవడానికి మీరు ఇచ్చిన చక్కటి ఆలోచనల కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, వాక్యం చెప్పిన మీ దాసులను ఇంకను బలపరచండి, బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నా తన ప్రాంతంలో నీ సేవ పరిచయలు ఇంకా బలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఈ సభలో మీరు మా మధ్యలో ఉండి ప్రతి ఆటంకాన్ని తొలగించి ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మహిమను పొందినందుకే వందనములు చెల్లిస్తూ ప్రభా, ఈ సభను దీవెనకరంగా జరిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ సభలో పాలు పొందిన వారికి, వాక్యం అందించిన తన దాసులకు ఆయన కృప సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.